హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అంటే ఒక పాప ఒక 10 చీరలు వాళ్ళ అమ్మయ్య పంపించి, అన్నయ్య దాంట్లో నుంచి ఒక్క చీర నాకు క్రాఫ్ట్ టాప్ కానీ హాఫ్ శారీ కానీ మీకు నచ్చిన మోడల్ నాకు కుట్టండి అన్నయ్య, ఇప్పుడు షాపింగ్ చేసే టైం లేదు, మేము తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. అయితే వాళ్ళ మమ్మీకి కొన్ని చీరలు అంటే కొన్ని సాదా చీరలు, కొన్ని పట్టు చీరలు పంపించారు. దాంట్లో నుంచి నీకు నచ్చింది ఏదైనా ఒకటి పెట్టండి అంటే నేను సిల్వర్ పింక్ తీసుకున్నాను. దీంట్లో నుంచి లెహంగా ప్లస్ మళ్ళీ బ్లౌజ్ కూడా వెనకుక్సులు ప్లస్ మనకేంటి అంటే ప్రిన్స్ కట్ అలా. అది దీంట్లో స్పెషల్ ఏంటి అంటే అమ్మాయికి కొలతలు ఇవ్వలేదు నాకు. అమ్మాయి ఎక్కడో చాలా దూరంలో ఉండి నాకు ఫోన్ చేస్తే నేను దగ్గరలో ఉన్న ఒక టైలర్ షాప్కి వెళ్ళి ఒక్కసారి నడుము కొలత ఒక్కటి చెప్పమ్మా, నాకు ఏమీ వద్దని చెప్పాను. అదే నడుము కొలతలతో ఈరోజు నేను కుడుతున్నాను. వాళ్ళు ఈరోజు సాయంత్రమే తిరుపతి వెళ్తున్నారు కాబట్టి తొందరగా నేను కుట్టివ్వాలి. రాత్రి అమ్మాయి నాకు మెజర్మెంట్స్ ఇచ్చారు, ఈరోజు పొద్దున్నే నేను వీడియోలో ఇది పెట్టేస్తున్నాను. నడుము సైజుతో మీకు కరెక్ట్గా బ్లౌజ్ వస్తుందా అన్నయ్యని మీకు డౌట్ రావచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎలానో ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా దూరం ఉండి బ్లౌజ్ కుట్టండి అనగానే నడుము సైజు ఒక్కటి చూసి చక్కగా మనం బ్లౌజ్ అనేది కుట్టొచ్చు అనమాట. మినిమం అయితే ఎవరికైనా మనం 15-16 ఇంచులు కప్పు పొడవు పెట్టాల్సిందే ప్రతి ఒక్కరికి. ఈ అమ్మాయి హైట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం 16 ఇంచులు పెట్టేశాను ఆల్రెడీ. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత నడుము సైజు వచ్చేసి 28 ఉందన్నమాట. ఈ 28కి 7 14 14 28 అంటే 27 20 మనకి 7 4వ భాగం కింద పెట్టుకోవాలి. 3 ఇంచులు ఖర్చు కలుపుకోవాలి. పొడవు లూజ్ వచ్చింది. ఇక దీన్ని బట్టి మనం చిన్నగా ఈ యొక్క నడుము సైజు ఇవన్నీ పెట్టుకున్న దాన్ని బట్టి ఇక నెక్ సైజులు ఇవి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 7 ఉంది కాబట్టి మనం 6 షోల్డర్ లూజ్ పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీత గీసేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 6-6.5 మనం ఈ యొక్క చంక డౌన్ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఒక 3 ఇంచులకి ఒక గీత ఇలా గీసి ఇంకొక 3.5 4 ఇంచులకి ఇంకో 5 ఇంచులకి ఇలా ఒక గీత గీసేసి యూ షేప్లో మనం ఈ యొక్క కటింగ్ని తీద్దాం. ఓకేనా? ఫ్రంట్ కట్ నేను బ్యాక్ పార్ట్ చేసిన తర్వాత చేస్తానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మీకు మంచిగా కనిపిస్తుంది కదా. ఇంకా ఇలా ఇదేంటంటే అర్జెంట్ కాబట్టి నేను అర్జెంటుగా చెప్పి మీ ముందే డ్రాయింగ్ వేసి కట్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు నడుము సైజ్ ప్రకారం ఎలా చేస్తారు అని, దానికి కూడా క్లియర్ చేసుకుంటూ ఈ వీడియోని ముగించాలి అని చెప్పేసి నేను పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా ఓకేనా? కొంచెం ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాబట్టి కొంచెం మనం 1 ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకోవాలి ఆ ఖర్చు కన్నా కూడా. పెట్టేసిన తర్వాత ఇంకా యూ షేప్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకుని ఇంకొంచెం కిందికైనా పర్వాలేదు యూ షేప్ తీయాలి. ఎందుకంటే మనం షోల్డర్ తక్కువగానే పెట్టుకున్నాం కదా, అంత షోల్డర్ అయితే పెట్టుకోలేదు కాబట్టి ఇలా పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ కూడా ఇప్పుడే తీసేద్దాం. ఓకేనా? చూడండి ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ కాటు ఇక్కడ ఒక కాటు పెట్టేసి ఇక్కడ ఒక కాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఇలా ఉంచేసి చూడండి ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట. ఈ హైరన్ చేద్దామన్నా టైం లేదండి, కరెంట్ లేదు, అందువల్ల నేను హైరన్ చేయలేదు. అందువల్ల ఇది పెట్టేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా? ఇంకా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం టైట్గా మనం కట్ చేయాలి కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువగా పెట్టాలి, ఈ లెవెల్ పెట్టాలి మనం, అందువల్ల నేను తక్కువ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం పైకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను పెద్దగా పెట్టేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా హెచ్చు తగ్గింపులు తీసేసుకొని చక్కగా ఒక 3 ఇంచెస్ కింది నుంచి నేను చక్కగా ఈ యొక్క క్లాత్ని ఇలా మనం కటింగ్ చేసేసుకున్నాం. ఓకేనా? ప్రతి కటింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇలాగే ఉంచి 1 డాట్ వేసుకోవచ్చు, మళ్ళీ ఇలాగే ఉంచి 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగే దీన్ని కట్ చేసి మళ్ళీ ఫ్రంట్స్ కట్ కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇక ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. వీలైతే ఈ యొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తానండి నేను, చూడండి. ఓకేనా? ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు చూపించాలని నాకు ఆరాటం ఉంటుంది కానీ టైమింగ్స్ నాకు కలవండి. ప్రతిసారి కూడా ఏదో ఒకటి అడ్డంకు తగులుతూ ఉంటుంది. కటింగ్ పెట్టేసరికి సరిపోతూ ఉంటుంది నాకు. అదిగాక ఈ కొంచెం ఎండకి కూడా ఎక్కువగా వీడియోలు తీయలేకపోతున్నాం. పొద్దున్నే స్టార్ట్ చేస్తేనే 11 అవుతుంది ఈ వీడియో అయిపోయేసరికి. మీ ముందుకు వచ్చే ఒక 10 నిమిషాలు నేను చేసేది ఒక 3 గంటల పని అండి. ఒక్కొక్క రోజు అయితే మర్చిపోతాను కూడా, సగం చేసి మళ్ళీ అది చికాకు పుట్టి తీసేసుకుంటాను. ఎక్కడ దాకా చేశానో కూడా గుర్తుండక అలా ఉంటుందన్నమాట.
ఎందుకంటే ఇటు షాప్ చూసుకుంటూ కస్టమర్లను మెయింటైన్ చేసుకుంటూ వర్కర్లను చూసుకుంటూ మళ్ళీ వీడియో చేయాలి అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తేనే వీళ్ళు 10 వస్తారు. ఈ 10 గంటలకు చేయాలి అనుకునే లోపులోనే ఇవన్నీ అడ్డంకులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. బ్యాక్ ఓపెన్ అయితే అయిపోయింది. బ్యాక్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నేను చేస్తాను చూడండి. ఇక ఈ ఫ్రంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి 3.5 ఇంచెస్ పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ మందం పైకి ఇలా ఈ డాట్ దాకా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఇక్కడికి వేసిన తర్వాత పైనుంచి మనం ఏం చేయాలి అంటే 10 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టాలి ఖర్చులు వదిలేసుకొని. ఓకేనా. ఇలా గుర్తు పెట్టేసి ఇప్పుడు ఈ గుర్తుకి కలిపేసి ఇక్కడ నుంచి మనం చంకలోకి ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఓకేనా. అర్థమైంది కదా మీకు. ఇలా చూడండి ఈ డ్రాప్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈ కొలత అనేది ఇలా రావాలి మనకి. ఓకేనా. చూడండి ఇది ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనం ఎగస్ట్రా పెట్టుకున్నాం ఎట్లయినా మనకి ఎక్కువగానే వస్తుంది. అందువల్ల కొంచెం ఇలా కలిపేయాలి. ఈ పీస్ మందం పైన తీయాలి మంచిగా రావడం కోసం. ఇది కొంచెం మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి చూడండి ఓకేనా. మంచిగా రావడం కోసం ఇలా షేప్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వెనక నెక్ ఏదన్నా పెట్టేసుకుందాం మనం. ఓకేనా. వెనక ఏం పెడదాం ఇలా వచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ మంచిగా మొగ్గలు పెడదాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా కొచ్చగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి దీంట్లోకి ఇలా పెట్టేయాలి ఇలా. ఓకేనా. ఇలా పెట్టేసి ఇది ఒక మోడల్ పెడదాం ఇలా. బాగుంటుంది నెక్. ఓకేనా. ఇలా పెట్టేసి కొంచెం కిందికైనా పర్వాలేదు. ఇలా పెట్టేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఇంతేనండి. చాలా సులువు అనమాట కటింగ్ అనేది. ఏదో పెద్ద మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా చాలా ఈజీగా మనకి అయిపోతుంది కటింగ్. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అంతా 10 పెట్టాలి మనం. ఓకేనా. చూడండి 10 వచ్చేసింది. ఈ 10 ఇలా పెట్టేసి ఇలా మనం తీసేసిన తర్వాత ఇలా కాటు పెట్టేసి మనకి కొంచెం లైనింగ్ అనేది తగ్గిందండి, దాన్ని జాయింట్ వేసుకోవాలి. ఓకేనా. జాయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొంచెం జాయింట్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేశానో. ఇక దీంతో మనం సిల్వర్ కలర్ మంచిగా లెహంగా ప్లస్ పింక్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట కుట్టేసి చక్కగా పైపింగ్ కూడా మనం సిల్వర్ చేయొచ్చండి. ఇంకా దీంట్లో గోల్డ్ అనేది లేదు. ఈ 2 కాంబినేషన్ మీదనే ఈ చీర అనేది ఉంది. ఇలా మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. వీలైతే దీని స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.